महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రోగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి డిసెంబర్ మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశికి సంబంధించి మనం డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 3-4 వారాల్లో కొంత అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కంపారిటివ్ 4 వీక్స్లో 3-4th వీక్ 3వ వారం 4వ వారం కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అతిచారంతో రాశిలోకి వచ్చిన గురు భగవానుడు మళ్ళీ రిట్రోగ్రేషన్లో ఆయన తిరిగి 1000 స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే గురుడు మళ్ళీ తిరిగి 1000 స్థానంలోకి రిట్రోగ్రేషన్లో వెళ్ళిపోతున్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి డిసెంబర్ 6వ తారీఖు నుంచి మళ్ళీ మిథునంలో ఉంటారు. అంటే ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే జనరల్గా సమ్ ఎక్స్పెండిచర్ ఖర్చులు అనేదాన్ని మన ఇది ఇండికేట్ చేస్తుంది. గురువు గారి యొక్క 1000 స్థాన సంచారం రిట్రోగ్రేషన్లో ఉండటం వల్ల గురువు గారు ఇక్కడ మెయిన్గా మనకి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకే 1000 స్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా వరకు కొంచెం ఖర్చులు అనేవి ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ డిసెంబర్ మాసంలో, స్కూల్ ఫీజులు ఏంటి, ఎడ్యుకేషనల్ ఫీజులు ఏంటి, రెంట్ ఏంటి, సో జనరల్గా ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా రావచ్చా, సో ఇలాంటివి కొంచెం మీరు పర్టికులర్గా ఉంటే ఈ మంత్ కొంచెం, ఎందుకంటే డిసెంబర్ 6వ తారీఖు నుంచి కొంచెం మళ్ళీ ఎక్స్పెన్సెస్ అనేవి తెలియకుండానో తెలుసో కొంచెం వచ్చే ఆస్కారం ఉన్నాయి. ఓ పక్క అష్టమంలో రవి నడుస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి. సో దీనివల్ల ఏమన్నా పార్ట్నర్ వెల్త్ ఏమైనా కలిసి వస్తుందా, పార్ట్నర్కి సంబంధించి మనం ఏమన్నా బాగుంటుందా అని అనుకుంటే, ఒక పక్క పార్ట్నర్కి సంబంధించి లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కూడా వాళ్ళ జాబ్కి సంబంధించి కొంచెం ఎఫెక్ట్, ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కొంచెం సమ్వాట్ ఎఫెక్ట్, ఇలాంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే రవి కుజులు ఇద్దరు 5వ తారీఖు వరకు కుజుడు పంచమంలో ఉంటాడు, 16వ తారీఖు వరకు రవి పంచమంలో ఉంటారు. కాబట్టి 1000 స్థానంలో గురుడు రిట్రోగ్రేషన్లో ఉండి ఆల్రెడీ అష్టమంలో రాహుండి పంచమంలో కుజుడుండి ట్రాన్సిట్లో, దిస్ ఈజ్ నాట్ రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ షేర్స్, వీటికి సంబంధించిన విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ అంత అనుకూలమైన పరిస్థితులు ఈ టైంలో కొంచెం తక్కువ ఉన్నాయి అని గ్రహించాలి. సో అలాగే
ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కంపేరిటివ్ ఫస్ట్ ఈ 4 వీక్స్లో ఫస్ట్ 2 వీక్స్ కంటే థర్డ్ వీక్ నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది ఆర్థికపరమైన విషయాల పట్ల. సో ఫస్ట్ 2 వీక్స్లో రావాలనుకున్న డబ్బులు చేతికి అందడానికైనా లేదా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ అవ్వడానికైనా ఫైనాన్షియల్గా కొంచెం దీనికి సంబంధించి కొంచెం ఇబ్బంది మనకు కనిపిస్తుంది. సంతానానికి పిల్లల విషయంలో కూడా కొంచెం హార్ష్నెస్ అనేది మనం ఇక్కడ చూపించే ఆస్కారాలు మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ హార్ష్నెస్ ఏదైతే మనకి సంతానానికి సంబంధించిన విషయాల్లో మనకు కనిపిస్తూ ఉందో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి పిల్లలకి కొంచెం మనం వాళ్ళు మొండిగేస్తున్నారని చెప్పి మనం కొట్టినా లేకపోతే వాళ్ళకి గట్టిగా గదమాయం చేద్దాం చెప్పాలన్నా దానికి ఒక ఏజ్ లిమిట్ బట్టి ఉంటుంది. 6 ఏళ్ల వరకు పిల్లల్ని ఒకలాగా చూడాలి, 8 ఏళ్ల వరకు ఒకలాగా చూడాలి, 14 ఏళ్ళ తర్వాత ఒకలాగా చూడాలి. సో కాబట్టి వాళ్ళని మౌల్డ్ చేయడానికి చెప్పిన మాట వినకపోయినా వాళ్ళని కొంచెం ట్రాక్లోకి వస్తే బాగుంటుందని అనుకున్న ఆ ఏజ్ని బట్టి మీకు వాళ్ళ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వటం పిల్లలకి మంచిది. ఏజ్ చెప్పిన పాయింట్ అయినా సరే వాళ్ళు మళ్ళీ మనల్ని రెక్లెస్గా తీసుకోకుండా చక్కగా ఎన్నేటట్టు తీసుకుంటే మీరు చెప్పిన దానికి ఒక ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వెన్ ద ఫైరీ ప్లానెట్స్ ఈజ్ ట్రాన్సిటింగ్ యువర్ 5th హౌస్ అటు సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్గా. అసలు లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అయితే డెఫినెట్గా కొంచెం హార్ష్ బిహేవియర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే మొన్నటి వరకు శని యొక్క సంచారం రిట్రాగ్రేషన్లో ఉంది, 9th హౌస్లో శని రిట్రాగ్రేషన్లో ఉన్నారు. సో దీని మూలకంగా ఫార్చ్యూన్ హౌస్లో ఎంత కష్టపడ్డా ఏం చేసినా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఫారెన్ ట్రావెల్ గురించి కానీ లైఫ్ గ్రోత్లో ఒక ప్రమోషన్ గురించి కానీ ఏం ఆలోచించినా కొంచెం డిలే అవ్వటం ఇలాంటివి ఎన్నో తిరిగాం కానీ పెద్ద ఉపయోగం లేదు ఈ తిరుగుడి వల్ల అని 3-4 నెలలుగా చేసిన తిరుగుడికి సంబంధించి కొంచెం రిగ్రెట్ అవుతారు. ఓకే, నథింగ్ టు వర్రీ, పర్వాలా. ఈ మాసం నుంచి ఈ డిసెంబర్ నుంచి తప్పకుండా ఫార్వర్డ్ మోషన్లో శని రావటం, సో ఈ స్ట్రెస్ తగ్గిద్ది. సో ఏది మనకి జనరల్గా పాజిబుల్, ఏది మనకి పాజిబుల్ కాదు అనేది తెలుసుకోవటం వల్ల చాలా వరకు కూడా మీరు కూడా ఇక్కడ కొంత పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకుని దాన్ని అలా మనం తీసుకుని ముందుకెళ్తే బాగుంటుంది ఏంటనేది ఆలోచిస్తారు. దానివల్ల కూడా మీకు కొంచెం బెనిఫిటబుల్గానే ఉంటుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుజుడి యొక్క సంచారం 8వ తారీఖు నుంచి షష్టమంలో, రవి యొక్క సంచారం 16వ తారీఖు నుంచి షష్టమంలో వస్తుంది. సో కుజ రవుల యొక్క సంచారం ఎప్పుడైతే ఈ షష్టమ స్థానంలో ఉందో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ కుజుడి రవి యొక్క సంచారం ఒక ఫైరీ ప్లానెట్స్ కొంచెం అగ్రెసివ్ ప్లానెట్స్ అనే ఈ ప్లానెట్ 6th హౌస్లో ఉంటాం. డెఫినెట్లీ దే డిఫీట్ యువర్ ఎనిమీస్, దే డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్. చాలా సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇబ్బంది పెడుతున్న వాళ్ళని కొంచెం తప్పకుండా వాళ్ళ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి బయటపడడం అనేది జరుగుతుంది. అష్టమంలో రాహు మాత్రం టెన్షన్ పెడతా ఉంటాడు. అది ఆరోగ్యపరంగాన ఫైనాన్షియల్ పరంగాన అనేది కొంచెం అది మీకు నడుస్తున్న పరిస్థితిని బట్టి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అష్టమ రాహు వల్ల టెన్షన్ ఎప్పుడు ఉండొచ్చు, గురుడి రిట్రాగ్రేషన్ తిరిగి 1000 స్థానంలో స్టార్ట్ అవడం వల్ల ఖర్చులు ఎప్పుడు పెరగచ్చు, కుజరవుల యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల శత్రు విజయాన్ని మీరు ఎప్పుడు పొందొచ్చు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనం వీక్లీ కూడా ఫాలో అయితే పలానా వీక్లో పలానా డేట్స్లో ఆ ట్రాన్సిట్ కూడా తెలుస్తుంది. ఆ ట్రాన్సిట్ని బట్టి మనం ఇంకా ఎలాగ నడుచుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ప్రజెంట్ మనం చూస్తే గురువు గారికి కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకుంటూ దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటాం, ఆయన ఆలయం దర్శించుకోవడం మంచిది. అష్టమ రాహుకి డైలీ దుర్గామాత ఆరాధన చేసుకోండి. శనివారం పూట రాహుకి అర్చన అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. పూర్వపుణ్యస్థానమైన ఈ స్థానంలో ఈ క్రూరగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇంక్రిమెంట్స్ శాలరీ హైక్స్ విషయంలో కూడా మొదటి 2 వారాల్లో అంత అనిపించదు. ఇవి బాగుండాలంటే మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.